హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మసాలా మొలకల ఉలవల చారు చేస్తున్నాను. మీలో ఎంతమందికి మొలకల ఉలవల చారు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే మొలకల ఉలవల చారు చాలా ఇష్టం. మొలకల ఉలవలు ఉట్టిగా తినడం కంటే ఇలా కూర చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొలకల ఉలవల చారుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 గ్లాస్ మొలకెత్తిన ఉలవలు, వేయించిన వేరుశనగలు 2 స్పూన్లు, దాల్చిన చెక్క 1/2 ఇంచ్, 2 లవంగాలు, ఆవాలు 1 స్పూన్, కట్ చేసిన చిన్న ఉల్లిపాయలు 15, ఒక పెద్ద టమోటా కట్ చేసుకున్నాను, కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ధనియాల పొడి 2 స్పూన్లు. మసాలా కూరలకి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం కూర కోసం మసాలాను రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చెక్క, లవంగాలు, వేయించిన వేరుశనగలు, చిన్న ఉల్లిపాయలు 10, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము, కట్ చేసిన టమోటాలు, వీటిని మొదట ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, అదేవిధంగా పసుపు, నీరు కొద్దిగా వేసి ఈ మసాలాను మెత్తగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూపించిన విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు చిట్లిన తర్వాత చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి, అవి వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కట్ చేసిన టమోటా ముక్కలు, తర్వాత మనం మసాలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 2 గ్లాసుల, చిన్న గ్లాసుతో 2 గ్లాసుల నీరు వేసుకున్నాను. 5 మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత మొలకెత్తిన ఉలవలు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి వెయిట్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయేంత వరకు పెట్టి తర్వాత కుక్కర్ మూత తీస్తే మనకి మొలకెత్తిన ఉలవల కూర అనేది చాలా బాగా ఉడికిపోయింది. చూసారుగా ఎంత బాగుందో.
ఈ మొలకెత్తిన ఉలవల చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం అన్నంలోకి తినొచ్చు. అదేవిధంగా రాగి ముద్దలోకి ఈ మొలకెత్తిన ఉలవల చారు అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.